This could be good for me. Lately I was feeling like I need a purpose. But when you talk to me, give me the impression that I won't scratch your surface. And I could walk for days, searching for your praise. But is it even there to find? Is there a chance for me to learn your memories? Will I slowly lose my mind? Will I slowly lose my mind? ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, గంట బటన్ కూడా క్లిక్ చేయండి. అంతేనా చెప్పడం? Hi guys, welcome to Shani Diaries. If you're watching my channel for the first time, please do subscribe and hit the notification bell right next to it. So first of all, I would like to wish you all happy Makar Sankranti. ఈ రోజు నేను మా ఊర్లో ఉన్నాను అండ్ చాలా రోజులు అయిపోయాక మేము ఫ్యామిలీ గెట్ టుగెదర్ అయ్యాం అండ్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది బట్ లాస్ట్ వరకు చూస్తే యూ విల్ షూర్లీ ఎంజాయ్. సో లాస్ట్ వరకు చూడండి. ఇంకెందుకు లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో ఫస్ట్లీ కైట్ చేద్దాం అండ్ కైట్ చేయడానికి నేను ఫస్ట్ సింగిల్ పేపర్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆ పేపర్ని ఇలా క్రాస్గా ఫోల్డ్ చేయాలి. యూ హ్యావ్ టు కట్ ది డౌనర్ పోర్షన్. ఇప్పుడు మనం స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఆ లైన్ ఎండ్ అయ్యాక ఇంకో లైన్ ఇలా డ్రా చేసుకోవాలి అండ్ యూ హ్యావ్ టు కట్ ఇట్ లైక్ దిస్. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇప్పుడు ఎగ్జాక్ట్ కైట్ షేప్లో ఉంది. ఇప్పుడు 4 స్టిక్స్ తీసుకున్నాను. ఇది బ్రూమ్ స్టిక్స్, పొరకట్టలు అంటారు కదా అది. సో 2 is for horizontal, 2 is for vertical. ఇప్పుడు 2 స్టిక్స్ పేపర్ పైన ప్లేస్ చేసి ఎక్స్ట్రా పార్ట్ ఏమైతే ఉంటుందో దాన్ని బ్రేక్ చేసేయాలి. సో ఇది ఎక్స్ట్రా పార్ట్, సో ఐమ్ బ్రేకింగ్ ఇట్. అది కట్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇంకో సైడ్ కూడా స్టిక్స్ మెజర్ చేసి, కాకపోతే దీనికి బెండ్ చేసి మెజర్ చేయాలి. సో ఇది ఎక్స్ట్రా పార్ట్ కదా, దాన్ని కట్ చేసేయాలి. ఇప్పుడు చూసారా, కరెక్ట్ మెజర్మెంట్లో ఉంది. ఇప్పుడు 2 స్టిక్స్ ఏదైతే ఉందో దాన్ని 2 ఫ్రిమ్గా చేయాలి యూజింగ్ సెలో టేప్. ఒక 4 టేప్స్ లైన్గా అతికించాలన్నమాట. ఆ 2 స్ట్రాంగ్గా ఫ్రిమ్గా ఉండాలి లైక్ దిస్. ఇప్పుడు స్టిక్స్ అయితే ఫ్రంట్గా అయిపోయింది అండ్ నౌ ఇప్పుడు పేపర్ స్టిక్ చేయాలి మనము యూజింగ్ సెలో టేప్. ఆ పేపర్ స్టిక్ చేయాలన్నమాట మనము. చూసారా, పేపర్ స్టిక్ చేయడం కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ 2 స్టిక్స్ని కూడా ఫ్రేమ్గా సెలో టేప్తో ఫ్రేమ్గా చేసుకోవాలి. అండ్ నౌ యూజింగ్ దిస్ ఫెవిస్టిక్ యూ హ్యావ్ టు పుట్ ద గమ్ ఆన్ దిస్ సైడ్ యాజ్ వెల్ యాజ్ దట్ సైడ్. ఇప్పుడు మీకు అర్థమైంటుంది మనం ఎందుకలా క్రాస్గా చేసుకున్నామని. ఆ క్రాస్ అనేది ఇలా పేపర్కి స్టిక్ చేయాలి. సేమ్ ఆన్ దిస్ సైడ్ ఆల్సో. ఈ సైడ్ కూడా ఇలా గమ్ వేసి స్టిక్ చేయాలి ఆ స్టిక్స్ని. చూడండి, ద కైట్ ఇస్ పర్ఫెక్ట్ టు ఫ్లై. అండ్ ఇంకొకటి మిస్సింగ్ ఏంటంటే నేను ఇలా ట్రయాంగిల్ షేప్స్ కట్ చేసుకున్నాను అనమాట. సో ఇట్ లుక్స్ లైక్ రియలిస్టిక్ కైట్ అండ్ వీఆర్ మేకింగ్ అ రియల్ కైట్ టు. సో దాన్ని ఇలా స్టిక్ చేసేసాను. అండ్ ఇప్పుడు మిడిల్లో థ్రెడ్ని ఇలా టై చేసేయాలి. కైట్ ఇస్ రెడీ. అన్ఫార్చునేట్లీ నేను కైట్ ఫ్లై చేసినప్పుడు అసలు విండే రాలేదు. సో ఐ కుడెంట్ ఫ్లై ఇట్ ప్రాపర్లీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈరోజు డే 2 అండ్ ఇట్స్ భోగి.
యూజువల్గా మా నాన్నమ్మ వాళ్ళ సైడ్ ఎలా చేస్తారంటే పాత వస్తువులన్నీ భోగిలో వేస్తారు. లైక్ చీపురు కట్ట కావచ్చు, ఏమన్నా కావచ్చు, ఇలాంటి బుట్ట అయినా సో ఏమన్నా వేయచ్చు. నేను ఇప్పుడు పేపర్స్, న్యూస్ పేపర్స్ అన్నీ వేస్తున్నాము. ఈ ఫైర్ ఎఫెక్ట్ సూపర్ రైట్, ఇట్ లుక్స్ వెరీ నైస్. అండ్ దిస్ టూ రైట్, చాలా బాగుంది కదా. మేము ఊరికి వచ్చేసరికి క్లీనింగ్ చేసాం కాబట్టి అన్ని పాత వస్తువులు లేవు, ఉన్నదాంతో భోగి చేసాము. అండ్ ఈ చలి క్లైమేట్కి మంచి రిలీఫ్ ఇచ్చింది ఈ భోగి. స్లోగా మెల్లిమెల్లిగా పేపర్స్, లాస్ట్ ఇయర్ క్యాలెండర్స్ కొన్ని ఉంటే వేసాము, అండ్ న్యూస్ పేపర్స్ కూడా వేసాము. And now it's time for the cardboard to go. ఇప్పుడు కార్డ్బోర్డ్ వేసాక చాలా ఫ్లేమ్ వచ్చిందనమాట. గైస్ నోటీస్ సంథింగ్, మనం కార్డ్బోర్డ్ వేసాకే బ్లూ ఫ్లేమ్ ఎంత క్లియర్గా కనిపిస్తుంది. యూజువల్గా ఫ్లేమ్లో అవుటర్ జోన్ బ్లూ అన్నమాట. భోగి మంటలతో దీపం వెలిగించుకుంటే మంచిదని మా నాన్నమ్మ చెప్పింది, అందుకని ఇప్పుడు దీపం వెలిగిస్తున్నాం. ఓఎంజీ పింక్ ఫ్లేమ్ లాగా ఉంది కదా. దీపం అయితే అంటించేసాము. అందరిలాగే భోగి అయిపోయాక నేను కూడా భోగిని స్లో మోషన్లో పెట్టి దానికి క్యాప్షన్ పెట్టి ఇన్స్టా స్టోరీలో, స్టేటస్లో పెట్టాను, అదే హ్యాపీ భోగి. ఇప్పుడు ముగ్గుల టైం. మా మమ్మీ ముగ్గేస్తుంది. అండ్ ఇది పొంగల్ ముగ్గులాగా ఉంది కదా. మా మమ్మీ ఏమో భోగి ముగ్గు అంటుంది. అసలు మా మమ్మీ నేను దీన్ని ఆర్గ్యూ చేసుకుంటాం. సో మీరు చెప్పండి కమెంట్ సెక్షన్లో, అది పొంగల్ ముగ్గులాగా ఉందా, భోగి ముగ్గులాగా ఉందా అని. కలర్స్ వేసాక ముగ్గుకు అందం వచ్చింది కదా, చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్. ఆ లైట్ పింక్ కానీ, ఆ లైట్ బ్లూ కానీ, ఐ జస్ట్ లవ్ ది కాంబినేషన్.
సో ఇంకా ఆర్గ్యూ అవుతానే ఉంది, అది పొంగల్ ముందు ఇప్పుడు ఎందుకు వేశారు అని. ఫైనల్గా ముగ్గు వేయడం అయితే అయిపోయింది. చూసారా ఇప్పుడు డే లైట్ కూడా వచ్చేసింది. 6:40. ఇప్పుడు మంచిగా మెహందీ పెట్టించుకుంటున్నాను. మెహందీ నాకు ప్రియా అక్క పెడుతుంది, చాలా బాగా పెడుతుంది మెహందీ. ఆల్రెడీ ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ 1 హ్యాండ్ పెట్టేసింది అనమాట. అది చూసాకే మైండ్ బ్లోయింగ్ మాకందరికి. చాలా చాలా బాగా పెట్టింది మెహందీ మాత్రం. మెహందీ అయితే ఆల్మోస్ట్ కంప్లీటెడ్. యా, ఇట్ ఈస్ కంప్లీటెడ్. లుక్ ఎట్ ఇట్, వెరీ బ్యూటిఫుల్ రైట్. అందుకే చెప్పాను చాలా బాగా పెడతానని. ఇప్పుడు అక్క పెట్టిన మెహందీని అక్క ఫోటో తీసుకుంటుంది. నేను వీడియో తీస్తున్నారా మీరు? వీడియోలో మీ వ్యూవర్స్కి మేము హాయ్ చెప్పాలా? చెప్పేట్లంటే చెప్పండి. ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, గంట బటన్ కూడా క్లిక్ చేయండి. అంతేనా చెప్పడం? ఇదే ప్రోమో అనేది ఇంట్రో. ఏది తీసుకో, లైక్, సబ్స్క్రైబ్, గంట. ఛానల్ పేరు చెప్తాను, షైనీ డైరీస్. సో మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు కొట్టండి, గంట కూడా కొట్టండి. సో అప్డేట్ వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. Mehendi completed. Here goes some beautiful pictures with mehendi. And this is coolest filter on Instagram. It's so good. అండ్ ఇప్పుడు మేము ప్రియా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అందరూ నిల్చోండి, అంటారు నిల్చోండి. ఎక్కడ నిల్చుంటారు షైని? నువ్వు ఫొటోస్ తీ. మధ్యలో పెట్టా. సో ఇప్పుడు ఫోటో సెషన్ జరుగుతుంది, ఎందుకంటే 3 generations టుగెదర్. ఇమాజిన్ హౌ కూల్. ఇలా ఒక్కొక్కరు యాడ్ అవుతూ మంచిగా ఫొటోస్ తీసుకున్నాము. అండ్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. నేను ఇక్కడ ఒక చిన్న టాస్క్ పెడుతున్నాను. అదేంటంటే మా నాన్నమ్మ వాళ్ళ పిన్ని కొడుకు కూతురు నాకేమవుతుంది, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ మీ అండ్ ప్రియా. నేను ఏదో అక్క అంటున్నాను కానీ తను యాక్చువల్లీ నాకు అక్క అవ్వదు. ఏమవుతుందో మీరు కరెక్ట్గా కమెంట్స్ బాక్స్లో చెప్పండి. హౌ ఫార్ యు నో అబౌట్ రిలేషన్స్. మరొకసారి టాస్క్ రిపీట్ చేస్తున్నాను. మా నాన్నమ్మ వాళ్ళ పిన్ని కొడుకు కూతురు నాకేమవుతుంది, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ మీ అండ్ ప్రియా. ప్లీజ్ డూ కమెంట్. ఈ పిక్చర్లో కనిపించే వాళ్ళు మై గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్, మా నాన్నమ్మ వాళ్ళ పిన్ని బాబాయ్. ఫోటో సెషన్ అయిపోయింది అండ్ నౌ వి కేమ్ టు హ్యావ్ స్పెషల్ లంచ్. బిర్యానీగా ఉందంట పోనీ, బిర్యానీ లాగా ఉందా అని అడుగుతాను. ఏమ్మా మాటలు ఎక్కువ, ఫుడ్ తక్కువ? అవునా? నీ ముందు 2 పళ్ళు ఏమయ్యాయి?
అవునా బిర్యానీ పెట్టుకో ఏంది ఈసారి చెప్పు ఆ ఎక్స్ప్రెషన్ ఏదో భరతనాట్యంలో అడ్డు తినేలేదు అమ్మో వడ్డించమా నువ్వు తీసుకున్నాను అత్త అత్త అల్లుడు వడ్డిస్తున్నది అమ్మా తీయలేదే ఏం బాగుందత్త బిర్యానీ బాగుందా ఏం బాగుందత్త ఏం చెప్పాలా కొంచెం ఎక్సైటింగ్ ఉంది భయంగా ఉంది తిరిగి వచ్చిన తర్వాత మాట్లాడతాను యాక్చువల్లీ ప్రియాక మీద ప్రాంక్ వేస్తాం. అదేంటంటే మా మమ్మీ డ్రైవింగ్ క్లాసెస్ ఇప్పుడే ఫినిష్ చేస్తుందని, పక్కన ఎవరు లేకుండా ఫస్ట్ టైం డ్రైవ్ చేస్తుందని. సో లెట్స్ సీ హర్ రియాక్షన్ ఆఫ్టర్ రిటర్నింగ్. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలా నేను? Then we will experience your ఒక ఎన్ని ఇయర్స్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చూస్తే ప్రొఫెషనల్ డ్రైవర్ లాగే ఉన్నారు, ఇలాగే చెప్పమన్నారు పక్కన నుంచి. నువ్వు చెప్పు పర్లేదు, మీరు చెప్పండి అక్క, నువ్వు చెప్పు. అలా కాదు, ఎన్ని ఇయర్స్ అనుకుంటున్నావు? అమ్మా విన్నావా? అమ్మా 1 year 2 years. ఇప్పుడు నీకు ఒక షాకింగ్ న్యూస్ బ్రేక్ చేయనా? ఇప్పుడు దాకా బండి కార్ తోలేదని మాత్రం చెప్పకు చేయని, ప్లీజ్. ఇప్పుడు ఇంకా జితు నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా? మమ్మీ is driving for 13 years. She knows. జితు ప్లీజ్ షేర్ అబౌట్ మై కార్ ఎక్స్పీరియన్స్ ఫర్ డ్రైవింగ్. ఇప్పుడే కూర్చున్నాను కార్లో, భయపడుతుంటాను డ్రైవింగ్ కి. ఫస్ట్ టైం కదా నేను, అక్కకి తెలీదు, అక్కకి వచ్చాను, మమ్మీకి వచ్చాను. ఫస్ట్ టైం కూర్చున్నాను డ్రైవింగ్ సీట్ లో. కొంచెం క్లోజ్అప్ లో అల్లుల్ని ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అక్కకి 13 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉందని, బట్ నన్ను ఒక ఫూల్ చేశారు సీరియస్లీ. అండ్ నన్ను గ్రౌండ్ వేసేస్తాం, చలో గ్రౌండ్ వేస్తాం, విల్ హ్యావ్ ఎ రైడ్ అండ్ దెన్ కమ్ బ్యాక్. ఇప్పుడు ధైర్యం కుదిరిందా? ధైర్యం వచ్చింది అక్కడ లేదు. సో విల్ హ్యావ్ ఎ రైడ్ అండ్ దెన్ విల్ బి బ్యాక్. నేను ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు చిత్తూరులో మా డాడీకి చిన్న షాపింగ్ ఉన్నింది. షాపింగ్ అయిపోయాక ఎనీవే స్నాక్స్ టైం అందని హనీబీ రెస్టారెంట్లో స్టాప్ చేసాము. అండ్ ఇది సింధు టవర్స్ పక్కనే, చిత్తూరులో చాలా ఫేమస్. సో ఇది నా ఫస్ట్ విజిట్ కాదు, ఆల్రెడీ సెకండ్ విజిట్ అనమాట. రుచి బర్త్డేకి కేక్ కూడా ఇక్కడే ఆర్డర్ చేసింది. అండ్ మై ఫేవరెట్ డిషెస్ పావ్ బజీ, సో టేస్టీ హియర్. నిన్ను తీయాలరా? భోగి ఇలా సరదాగా గడుపుకున్నాము. ఈరోజు సంక్రాంతి అండ్ మార్నింగే మేము తిరుమలకి వెళ్తున్నాము. This could be good for me. యూజువల్గా ఎప్పుడు తిరుమలకి వెళ్ళినా డాడీ ట్రై చేస్తాను. ఈరోజు ఫస్ట్ టైం మమ్మీ ఘాట్ రోడ్ తిరుమలకి వెళ్తుంది. సో షీఈస్ డ్రైవింగ్ గుడ్. మేము ఇప్పుడే దర్శనం చేసేసి వచ్చేసాము. అండ్ కిందకి వెళ్ళే లోపు బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోతుందని
ఇక్కడే టీటీడీ అన్నప్రసాదంలో తినేద్దాం అనుకుంటున్నాము. సో వీఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టీటీడీ అన్నప్రసాదం. మా డాడీ కోసం ఇప్పుడు వెయిట్ చేస్తాను. అట్ల బదరాజు ఒకసారి ఫైనల్లీ డాడీ కూడా వచ్చేసాడు. సో ఇంకా లోపలికి వెళ్ళి తినడమే. ఎంట్రన్స్లోనే ఇలా పెయింటింగ్ ఉంటుంది. మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చిన ఫొటోస్ తీసుకుంటాము. అదొక రొటీన్ జాబ్ లాగా మాకు. ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ కోసం వెయిటింగ్ అనమాట. తినడం డన్. సో నౌ ఇట్స్ ఎగ్జిటింగ్ టైం. రిటర్నింగ్లో డ్రైవింగ్ డాడీనే చేశాడు. బికాజ్ ఇక్కడ ఎక్కువ టర్నింగ్స్ ఉంటాయి కదా, దిగడం ఇస్ డ్రైవింగ్ హార్డ్. అందుకని
చూడండి వాటర్ ఫాల్స్ చూడండి ఎంత బాగుంది కదా. వాడు సెల్ఫీ తీసుకుంటాడు. Guys, look at the city of Tirupati, how good. అండ్ మేము వచ్చిన రోజు అయితే క్లైమేట్ ఇలా ఉండింది, ఎంత బాగుంది కదా. క్లౌడ్స్ చూడండి కాటన్ క్యాండీస్ లాగా ఉంది. ఆన్ ద సేమ్ డే సంక్రాంతి రోజు మేము రుచికి కమ్మలు తీసుకుందామని వచ్చాము చిత్తూరుకి. సో నైస్ పేర్ కోసం వెతుకుతున్నాం. అది ముక్కు పిల్లకి వేస్తారు కాదు, అది పేరు లేదు దాన్ని. ఇలా తీసుకో బాగుంటుంది. ఓకే టైప్ కమ్మల్లాగే ఉంటుంది. ఇది అక్క చూస్తాను. అది లేకపోతే ఇందాక సెలెక్ట్ చేశాను కదా. ఫైనల్గా 1 పేర్ సెలెక్ట్ చేసాము. ఈ కమ్మలు కానీ రుచి చెవికి బాగుంటే తీసుకుంటాము, లేదంటే వేరే చూడాలి. ఏదో చూద్దాం పదండి. బాగుంది కదా ఇయర్ రింగ్స్. నాకు ఇయర్ రింగ్స్ నచ్చింది. సో ఇవే సెలెక్టెడ్. ఆల్మోస్ట్ సెకండ్ ఇయర్కి కూడా వేయించేస్తాము. మేము చిన్న ఇయర్ రింగ్స్ కోసమే చూస్తున్నాము, ఎందుకంటే క్యూట్గా ఉంటుంది. హ్యాంగింగ్ అయితే మరీ
తనకి ఇబ్బంది అనిపిస్తుంది. చూడ్డానికి కొంచెం పెద్దదిలాగా ఉంటుంది కదా, చిన్నదైతే క్యూట్గా ఉంటుంది. ఇయర్ రింగ్స్ చాలా క్యూట్ ఉంది కదా. అండ్ మేము చిత్తూరు నుంచి ఇంటికి వచ్చేలోపు ఇలా గప్పియాలు దడుతున్నారు. ఎవ్రీ సంక్రాంతికి ఇక్కడికి వస్తారు, మా ఇంటి ముందుకనే కాదు, ఊర్లో అందరింటికి వెళ్తారనమాట ఇలా గప్పియాలు దట్టడానికి. ఇట్స్ వన్ ఆఫ్ అవర్ ట్రెడిషన్. ఈరోజు వచ్చేసి డే 4, ద డే ఆఫ్టర్ సంక్రాంతి. మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చాం. ఇక్కడ ఇది కట్ట మీద గంగమ్మ అంటారు, బికాస్ ఈ గంగమ్మ కింద చెరువు ఉంటుంది. ఇప్పుడు మేము గుడికి వెళ్తున్నాము. ఈ గుడికి వచ్చేదే సగం స్వింగ్ ఆడడానికి. చాలా బాగా ఇక్కడ స్వింగ్ ఆడతాం మేము ఎప్పుడు వచ్చినా. క్రాష్గా వస్తున్నాడు. రుచి స్లోమో వర్షన్. And now comes 3 kitties. సో ఇంటికి వచ్చేసాకే ఎవరెవరు వాళ్ళ పనిలో ఉన్నారు. లైక్ పూలు కుట్టడం ఒక పక్కన, ఇలా పప్పు వేస్తున్నారు ఒక పక్కన మెషిన్కి. అండ్ రాత్రికి పట్టం మేరం అంట, రాముల వారి పట్టం మేరం ఉంది. సో అందుకని ఈ హడావిడి అంతా చూద్దాం. ఈ హడావిడి ఎక్కడ వారికి వెళ్తుందో. నాకు నచ్చకపోయినా తినిపిస్తుంది మా మమ్మీ. అది కూడా తినేస్తుంది. ఈ బ్యాగ్ అడుగు.
అట్టుకొని తింటున్నా. ఏమైంది నీ పళ్ళు? టూత్బ్రష్లో ఉప్పు ఉందా? లేకపోతే తీసుకోండి కొల్గేట్. సో అరటి పండు తినేసాక మా మమ్మీ పూలు కుట్టడానికి వచ్చింది. సో టక్క టక్క పూలు కుడుతుంది, నేనేమో వీడియో తీస్తున్నా. ఫైనల్గా పూలు కుట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఈవినింగ్ అయింది, గుడికి వెళ్తున్నాము అండ్ మేము డిన్నర్ కూడా చేసేసాము. సో ఇప్పుడు ఇక్కడ బొట్టులు పెడుతున్నారు ఈ దీపపు స్తంభంకి. ఇప్పుడు ఇంకా పూజలు పొట్టులు పెట్టడం అయిపోయింది. సో ఇంకా తట్టలు తీసుకొని గుడికి వెళ్ళాలి. అండ్ బయటకు వస్తే ఇలా డ్యాన్స్ చేస్తున్నారు విత్ ఫ్లూట్, డ్రమ్స్. దీని పేరేంటో నాకు తెలీదు, మీకు తెలిస్తే కమెంట్ చేయండి.
and now it's crackers time. ఇప్పుడు గుడికి వెళ్తున్నాము. ఫైనల్గా అయితే గుడికి వచ్చేసాము. సో దీన్నే రాముల వారి పట్టం మేరం అంటారు. ఇలా రాముల వారిని పట్టం మేరన ఊరేగిస్తారు.
పటమేరుని ఊరంతా ఊరేగిచ్చేసాక మా మమ్మీ వాళ్ళు మా అమ్మ వాళ్ళు గబ్బియాలు కట్టారు. పండించిన
దేవుడమ్మ నా మరది పండే పండించనమ్మ నా మరది లక్ష్మణ దేవుడమ్మ నా మరది 10 నాడు పాడుబడ్డ బావి కింద 10 నాడు పాడుబడ్డ బావి కింద పాడుబడ్డ బావి కింద పండించిన మన మరది లక్ష్మణ దేవుడమ్మ పండే పండించిన మన మరది లక్ష్మణ దేవుడమ్మ నా మరది కొట్టెలను గొల్ల భూమి పైన కొట్టెలను గొల్ల భూమి పైన ఎగజల్లే కొట్టెలను భూమి పైన ఎగజల్లే పండించనమ్మ నా మరది దేవుడమ్మ నా మరది సంక్రాంతి అంతా అయిపోయాక మేము బెంగళూరుకి వచ్చాం. బెంగళూరుకి వచ్చేసాక ఫస్ట్ ప్లేస్ విజిట్ చేసింది హికూడ్ అనమాట. మేము కూడా ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చింది. అండ్ టు టెల్ యూ ఇట్స్ బిసైడ్ డ్రీమ్ మార్ట్ ఇట్ సెల్ఫ్, కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇఫ్ యూ వాంట్ ది లొకేషన్ అండ్ ఇఫ్ యూ ఫీల్ టు విజిట్ ఇట్ ఐల్ గివ్ ఇన్ డిస్క్రిప్షన్. సో లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్. ఇట్స్ ఎ ట్రాంపోలిన్ పార్క్. సో చాలా ఎక్సైటింగ్ ఉంది. ఫస్ట్ టైం ట్రాంపోలిన్ పార్క్కి వెళ్తున్నాను. ట్రాంపోలిన్ ట్రై చేశాను కానీ ట్రాంపోలిన్ పార్క్ ఇదే ఫస్ట్ టైం అనమాట. అండ్ ఐ హ్యావ్ ఆల్సో సెడ్ యూ హౌ మచ్ ఐ లవ్ ట్రాంపోలిన్ ఇన్ దిస్ వీడియో, న్యూ శారదా రిసార్ట్స్ వీడియో. సో ప్లీజ్ డూ చెక్అవుట్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ చెక్అవుట్. అండ్ దెన్ ఎందుకు డ్రీమ్ మార్ట్ అని సడన్గా అన్నానంటే, డ్రీమ్ మార్ట్ కూడా నేను ఒక వీడియో తీశాను. ఇఫ్ యూ డి నాట్ చెక్అవుట్ ప్లీజ్ డూ చెక్అవుట్ రైట్ నౌ, లింక్ ఇన్ డిస్క్రిప్షన్. సో కాసేపు ఇలా ఎంజాయ్ చేశాం. అండ్ మా మమ్మీ వాళ్ళు ఏమేమి చేయొచ్చు అని అడిగింది. సో ఆయన ఏమేమి చేయొచ్చు అని ఇప్పుడు మాకు చూపిస్తున్నాడు. You try from that end. Wait, sweetie, wait, then wait. Sweetie. సో ఆయన కొన్ని స్టంట్స్ పర్ఫామ్ చేసి చూపించాడు. అండ్ దిస్ ఇస్ మై స్టంట్. That is not at all a jump at all. Sweetie, from there will you jump? Sweetie, from there will you jump? See there. Ajudu. Amma. Moni, not. వావ్, చైనీస్ సెన్స్ చూసావా? ఉల్టా ఒక ఫోర్స్గా ఫుల్ జంప్. అమ్మ నువ్వేడైనా ముందు పడిపోయావు తల్లి. ఫుల్ బాడీ జంప్ అయినాక ముందుకు వెళ్ళిపోవాలి. హైట్ జంప్, దెన్ యూ జంప్ టు ఫ్రంట్.
ಏಟಾಗಲ್ಲ ಬಟ್ ಸ್ವೀಟಿ ಲುಕ್ ಅಟ್ ದ ಅನ್ನ ಸಿ ಹೌ ಯು ವಿಲ್ ಡೂ ಯು ಜಸ್ಟ್ ಟ್ರೈ ಮಾ ಸ್ವೀಟಿ ಗೋ ದೇರ್ ಮಾ ಅನ್ನ ವಿಲ್ ಹೆಲ್ಪ್ ಯು ಗೋ ದೇರ್ she will go there. Appa. Wait ma. ನೀವು ಹೇಳಬೇಕಲ್ಲ ಅಂಥದ್ದೆಲ್ಲ ಮಾಡಬೇಕಾದ್ರೆ సో అట్ ఎ టైమ్ ఆ స్పాంజ్ పైన పడితే చాలా రిలాక్సింగ్ అండ్ సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. ఇప్పుడు మమ్మీ కూడా ట్రై చేస్తుంది అండ్ ఫర్ మమ్మీ ఇట్స్ ద ఫస్ట్ టైం ఇట్స్ ట్రాంపోలిన్ ఎక్కడం ఇలా జంప్ చేయడం. అండ్ నెక్స్ట్ అగైన్ జంపింగ్ ఇన్ టు ది స్పాంజ్ పూల్. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. నౌ టైమ్ ఇస్ అప్ అండ్ వీ హ్యావ్ టు మూవ్. సో రుచి is still jumping. Look at Ruchi, she's still jumping after coming out of the trampoline door. Hope you like this video. Please do like, share and don't forget to subscribe and hit the notification bell right next to it.